పెళ్లి వేదికపై గుర్రం ఒక ప్రత్యేక ఆకర్షణ. కాని దానికి శిక్షణ ఇవ్వడం ఓ పెద్ద సవాలే. జనసమూహం శబ్దం మధ్య శాంతంగా నడవడానికి గుర్రాన్ని మెల్లగా అలవాటు చేయాలి. ఇది ఓ శ్రమతో కూడిన ప్రక్రియ అయినా ఫలితం మాత్రం మధురమైన అనుభూతినిస్తుంది. వెంకటేశ్వర్లు, రామారావు మరి యాసీన్ బృందం ఈ గుర్రానికి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారో మీరు చూడండి. మా పేరు వెంకటేశ్వర్లు, వెరసారి వెంకటేశ్వర్లు పొడపాడు. నేను ఒక గుర్రాలకాడ వాంచుకుంటూ బ్రతికే కళాకారుని. గుర్రాలకాడ వాంచుకుంటూనే మా జీవనం సాగిస్తున్నాను. నడవాలంటే గుర్రాన్ని బట్టి మనం వెళ్తూ ఉండాలి, లేకపోతే మనం పట్టిన గుర్రాన్ని మార్చుకొని నడుపుకుంటూ ఉండాలి. గుర్రాల ఫీల్డ్లోనే పెద్ద చాలా కష్టమైన పని ఇది. ఈ కష్టంగా నడిచే పని కూడా మేమెంతో భగవంతుడు ఇచ్చిన మాకు ఆశీర్వాదంగా మేము భావించుకుంటూ సన్నగా నడుచుకుంటూనే ఉంటున్నాం. అలాగే గుర్రాల పొజిషన్లో కలర్ బట్టి, రంగు బట్టి, దాన్ని నడక బట్టి, దాని వైనం బట్టి ఫస్ట్లోనే ఆదిలో నుంచి బిగిన్ అయ్యి ఆది అనాది త్రికాలం త్రుతకాలం దాకా వెళ్ళి గుర్రాలు చేపించుకుంటూ ప్రోగ్రాలు చేసుకుంటాము. గుర్రం ఆట కష్టము, గుర్రం ఆడ వేయాలంటే చాలా విధానం తెలిసి ఉండాలి. గుర్రం ఓనర్ వచ్చేసి పెదకూరపాడు యాసీన్ గారు. ఇక్కడ మెయింటెనెన్స్ చూసుకుంటుంది బుసాపురం వంశీ గారు. చక్కగా చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ తాతగారు ఎంతో ప్రోత్సాహంతో పాడిబళ్ళ రామారావు గారు బుసాపురం ఎంతో ప్రోత్సాహంతో చాలా చక్కగా నడిపించుకుంటున్నారు. కష్టపడుతున్నారు. వాళ్ళలో కూడా మేము తిరుగుతున్నాం. దాని ఏమంటాయి, గుర్రం అనేది ఒక నెల 15 రోజులు పడుతుంది నైవేగాయలకి. ఈ నెల 15 రోజులు ఇట్లా తిరుగుతూనే ఉండాలి. ముందు ప్రథమ చూపించి చక్కగా దాన్ని నడక హౌజీలో వెళ్తున్నాం సన్నగా. ఉద్దేశం ఏం లేదు సార్, ఇదొక ఇంట్రెస్ట్ గా ఉంది. కాకపోతే ఇదొక పెద్దవాళ్ళు చేసిన ఒక ఆలోచన ఉంది. కాకపోతే దీనితోనే ఒక పట్టుదలగా ఏదైనా సాధిద్దాం. ఒక శ్రమకి కష్టం ఫలితం మాకు దక్కుద్దని. ఆదాయం అనేది చాలా తక్కువ, శ్రమ అనేది ఎక్కువ. దీని మీద మోజు ఎక్కువ. పాడిబళ్ళ రామారావు ముసాపురం గుర్రాన్ని కొనుక్కున్నారు యాసీన్ గారు. మీరిద్దరు కలిసి గుర్రాన్ని కొన్నారు. ఓకే. సో దీని ఉద్దేశం ఎందుకు మీరు కొన్నారు దీన్ని? మేము దీని మీద బాగుండి ఆడిద్దామని కొనుక్కున్నాం. పెళ్లిళ్ళు చేయాలని కొనుక్కున్నాం. ఇప్పుడు ఇంతకుముందు వేరే గుర్రం కూడా ఉంది కదా, అది ఇది రెండు నడిపిస్తున్నారా? ఓకే. ఈరోజు ట్రైనింగ్ వచ్చారా మీరు దీనికి? రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా.